రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకు రైతులకు రైతు భరోసా పథకం కింద ఇస్తే ఈ 10,000 సరిపోదు, పెట్టుబడి పెరిగింది అని చెప్పి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచి ప్రతి విడత 6,000 లాగా ఈరోజు రైతుల ఖాతాలలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ వేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు, నేను ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసినప్పుడు జిల్లాలకు పోయినప్పుడు జగిత్యాల అంటే రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు పోయినప్పుడు భూమి లేని రైతులు మాతో మాట్లాడింది అధ్యక్ష. భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నారు, కానీ ఉపాధి హామీ కూలీకి వెళ్ళే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఆదుకోవాలి కదా, మేము కూడా మీ ప్రజలమే కదా, మేము ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, మీరు మా గురించి ఆలోచన చేయండి అని అడిగినప్పుడు అందరితో ఆలోచన చేసి ఆ కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోదగింది అని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని పేదలకు కూడా ఉపాధి హామీ పథకము కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు వాళ్ళ రైతు కూలీలను కూడా మేము ఆదుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు మీరు చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు లేకపోవడం, అనవసరమైన రాజకీయ వివాదాలకు వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించి కేంద్రం మీద నింద మోపి ఎఫ్సిఐ కొనుగోలు చేయాల్సిన వడ్లను కొనకుండా వదిలేసి కల్లాల్లో కుప్పల మీదనే ప్రాణాలు వదులుతుంటే ఆ కల్లాల్లో ఉన్న వరి కుప్పలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సేకరించకుండా వదిలేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నీదంటే నీది బాధ్యత అని పక్కన పెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి మాట అన్నాడు అధ్యక్ష, సమీక్ష చేసి ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి వడ్లు కొంటే నష్టం, మేము కొనము, ఇది వ్యాపార సంస్థ కాదు అని వారు మాట్లాడారు. ఇదే కాకుండా అధ్యక్ష, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని రైతులను ఊరేసుకోమని మీరు పండించిన మేము తీసుకోము అని చెప్పి వారు నిష్కర్షంగా రైతుల ముఖాన్ని చెప్పిండ్రు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఒక నమ్మకం, విశ్వాసం ఇచ్చినాం. మీరు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు, మీరు పండించిన వడ్లను కానీ ఏ పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయగలిగిన ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పడమే కాకుండా సన్న వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని ఆనాడు రైతులకు మాట ఇచ్చి పోయినసారి వానకాలంలో సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ రూపంలో 1,206 కోట్ల రూపాయలు బోనస్ కింద రైతులకు ఇచ్చి కొనుగోలు చేసి మొట్టమొదటిసారి ఈ దేశంలోనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పోయిన పంటలో పండించడం. ఎప్పుడు అధ్యక్ష? గతంలో సూర్యాపేటలో, నల్గొండ జిల్లాలో, లేకపోతే నిజామాబాద్లో, మెదకులో ఎక్కడ పంట పండినా ఇవి కాళేశ్వరం నీళ్ళే అని ఆనాడు గొప్పలు చెప్పుకునేది కాళేశ్వరరావు గారు. ఆ కాళేశ్వరరావు గారు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయింది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా పోయిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి కాళేశ్వరం కట్టుకథలు మానండి, కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసమే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరును అందించి ఆనాడు కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ కింద నల్గొండ జిల్లాలో అత్యధికంగా తమరు నివసించే ప్రాంతంలో, మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో అత్యధికంగా వడ్లను పండించి ఈ దేశానికి తలమానికంగా నా రైతాంగం నిలబడ్డది. ఆ వడ్లు కొనుగోలు చేసి 1 రూపాయి కూడా తగ్గకుండా ఆనాడు తాలి పేరు మీద, లేకపోతే తాలు పేరు మీద, తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తీసుకున్నారు అధ్యక్ష. 10 కిలోలు క్వింటాల్కు పోయినాయంటే 250 రూపాయలు అధ్యక్ష. 1 ఎకరాకు 25 క్వింటాలు ఒకవేళ పండినాయని లెక్కేసుకుంటే దాదాపుగా 250 కిలోల తుట్టి తీసిండ్రు అధ్యక్ష. ఆ లెక్కేసుకుంటే మీకు యావరేజ్గా 10 నుంచి 12,000 రూపాయలు తుట్టి పేరు మీద కొట్టేసిండ్రు అధ్యక్ష 1 ఎకరానికి. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చింది ఎకరాకు 10,000 సంవత్సరానికైతే, సంవత్సరానికి 25,000 తడి మీద, తుట్టి మీద కొట్టేసి రైతుల నడ్డి విరిసి రైతులను అప్పులపాలు నాడు చేస్తే
ఈరోజు 1 కిలో కూడా తాలు పేరు మీదనో తడి పేరు మీదనో తుట్టి పేరు మీదనో తీస్తే కీళ్ళు కాళ్ళు ఇరుస్తామని ప్రభుత్వం చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కలెక్టర్ల ద్వారా నియంత్రించి ఒక రైతుకు కూడా 1 రూపాయి నష్టం, 1 గింజ నష్టం జరగకుండా పంట సేకరణ చేసినాం అధ్యక్ష. 3 రోజుల్లో వాళ్ళు అమ్ముకున్న వడ్లకు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసినాం అధ్యక్ష. గతంలో 3 నెలలకు కూడా వచ్చేటివి కాదు. అట్లా రైతాంగాన్ని ఆదుకొని రైతులను ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చేసినాం అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయం నిరంతరం నిత్యం ఒక సంక్షోభం కాలుతున్న రావణ కాష్టంగా ఉన్నది. దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఇది పరిష్కరించడానికి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసినాం అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయ కమిషన్ లేదు అధ్యక్ష. రైతుల గురించి రైతుల సమస్యలను వినడానికి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, సహేతుకమైన సూచనలు చేయడానికి లేదు. అలాంటి వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగం కింద మేము ఆలోచన చేసి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసి వ్యవసాయంలో నిష్ణాతులైన కోదండ రెడ్డి గారిని కమిషన్ చైర్పర్సన్గా నియమించి సభ్యులను కూడా వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళని సభ్యులు చేసి వ్యవసాయ కమిషన్ ద్వారా ఈరోజు సూచనలు తీసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మహిళలు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో మహిళలది అత్యంత కీలకమైన పాత్ర. ఈనాడే కాదు ఆనాటి నుంచి సమ్మక్క సారలమ్మ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, రాణి రుద్రమ్మ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ సమాజాన్ని స్ఫూర్తినిచ్చి పోరాటాలు చేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మహిళలు. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది మహిళలు. ఆ మహిళల యొక్క సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రయత్నం చేసింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం వచ్చిన 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 9 తారీఖు నాడు 2 రోజుల్లో డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆనాడు ఆడబిడ్డలు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరి ఆలయాన్ని దర్శించుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు కిరాయి పైసలు భర్తనో కొడుకునో అడగాల్సిన పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే ఊరుకున్నట్టు. ఈ పరిస్థితిలో ఉన్న ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రత కల్పించాలి. అమ్మగారింటికి పోవాలంటే కూడా ఎవరి మీద ఆధారపడడం ఎందుకు, అమ్మవారిని దర్శించుకోవాలంటే వాళ్ళ కష్టం ఎందుకు అని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్రం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష. దాదాపుగా 150 కోట్ల బస్సు ట్రిప్పులు మహిళలు ఇప్పటి వరకు ఈ 15 నెలలలో ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి ఆర్టీసీ కార్పొరేషన్కు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్టీసీ మంత్రి గారు, 5,005 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇచ్చి ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ దేశానికి మేము ఆదర్శంగా నిలబడ్డ మహిళలను ఆదుకునే విషయంలో అధ్యక్ష. అదేవిధంగా ఇంటికి గృహజ్యోతి, ఇంటి బాధ్యత ఆడబిడ్డల మీదనే ఉన్నది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లాలకి ఇల్లును జాగ్రత్తగా చూసుకునేది ఇల్లాలు కాబట్టి కరెంటు బిల్లులకి వాళ్ళ కష్టమంతా పోతుందని 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు గృహలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకి ఈరోజు అందిస్తే 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఆడబిడ్డలు నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా తమరికి తెలుసు, శ్రీమతి సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యిలో వంటలు వండి ఆ పొగతో కళ్ళు మండి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్తో ఆడబిడ్డలు చచ్చిపోతుంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు సిలిండర్ స్టవ్ను అందించడమే కాకుండా 400 రూపాయలకు ఆనాడు సిలిండర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. కాలక్రమేణా 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు అయింది అధ్యక్ష. మళ్ళీ ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి దిగజారి మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కట్టెల పొయ్యికి వెళ్ళి కష్టపడుతున్న ఆడబిడ్డలకి మళ్ళీ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావాలని 500 రూపాయలకే గృహజ్యోతి పథకం కింద మనం సిలిండర్ అందించిన అధ్యక్ష. 43 లక్షల కుటుంబాలు ఈరోజు ఆ పథకాన్ని ఆడబిడ్డలు వినియోగించుకుంటున్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దాని మీద కూడా దాదాపుగా 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఉచిత కరెంటుకు కూడా 1775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఇదే కాదు ప్రభుత్వ పాఠశాలలు తమరికి తెలుసు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ల పాఠశాలలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై టీచర్లు వస్తున్నారో రారో పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలని ఆలోచన చేసి అమ్మ ఆదర్శ పాఠశాల విధానాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా స్వయం సహాయక సంఘాలే ఆ పాఠశాలలు నిర్వహించాలి.
ఆ పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, నిర్వహణకు సంబంధించిన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, పాఠశాలను మొత్తం ఈ మహిళలే నిర్వహించాల్సిందిగా మా ప్రభుత్వం వచ్చినాక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఆ పాఠశాలలకు కూడా ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చే పిల్లలకు కంప్యూటర్లోనో టీవీలలోనో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్లు గత ప్రభుత్వం పిల్లల బట్టలు కుట్టడానికి కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కమిషన్లు పొందేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ దోపిడీని అరికట్టాలి, 65 లక్షల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఉండే పిల్లలకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే 2 జతల బట్టల్ని 1,30,00,000 జతల బట్టల్ని కుట్టడానికి స్వయం సహాయక సంఘాలైన ఆడబిడ్డలకు 65 లక్షల మంది ఇచ్చి గతంలో 25 రూపాయలు కుట్టుగూళ్ళు ఉంటే దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఆడవాళ్ళను ఆర్థికంగా నిలబెడితే అది కుటుంబాలను ఆదుకుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఇల్లు చక్కదిద్దుకుంటారని చెప్పి మహిళల యొక్క అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే స్వయం సహాయక సంఘాలను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేయాలన్న ఆలోచనతోటి ఈ చిన్న ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడమో, ఒడ్లు కొనడమో, కందులు కొనడం, లేకపోతే ఇతర పంటలు కొనడమో వీటి వల్లనే కాదు, బట్టలు కుట్టడమే కాదు, వీళ్ళకి వ్యాపార నైపుణ్యాన్ని పెంచాలి అన్న ఆలోచనతోటి ఈరోజు 1000 ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల నుంచి బస్సులను లీజుకు తీసుకునేది అధ్యక్ష. అది పెద్ద బడా వ్యాపారులు చేసుకునే వ్యాపారంగా ఉండే. అందుకే ఆర్థిక మంత్రితో మాట్లాడి, ఆర్టీసీ మంత్రి గారితో మాట్లాడి ఈ స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొని ఇచ్చి వాళ్ళ ద్వారా ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి కోట్ల రూపాయల వ్యాపారం ఆడబిడ్డల చేతికి మా ప్రభుత్వం అందించింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, సోలార్ పవర్ ప్రాజెక్టుల గురించి తమరికి తెలుసు అధ్యక్ష. చాలామంది సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనగానే అదానీ, అంబానీ, టాటాలు, బిర్లాలు, లేకపోతే అమెజాన్ లాంటి కంపెనీలు, ఇట్లాంటి కంపెనీలకు గుర్తొచ్చేది అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఈ వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరు, అదానీ అంబానీలు చేసిన వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరు అని ఇవాళ సోలార్ పవర్ ప్రాజెక్టులు 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు ఈరోజు పవర్ కార్పొరేషన్తో చేయించి 1000 మెగావాట్లకు సంబంధించిన ఒప్పందాలు ఆడబిడ్డలకు అప్పచెప్పి ఈరోజు అదానీ అంబానీలతో ఆడబిడ్డలు పోటీ పడే విధంగా 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని ఈరోజు మహిళా సాధకారితను ఈరోజు మన ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తుంది అధ్యక్ష. ఇవన్నీ అంశాలను గవర్నర్ గారి ప్రసంగంలో మేము పొందుపరిచినాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని సావధానంగా విని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించి మిగతా అంశాల మీద ఏమైనా సూచనలు ఉంటే చేసి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా వారి అనుభవాన్ని, వారి వయస్సును 100% తెలంగాణ సమాజం గౌరవించి ఉండేది అధ్యక్ష. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి వారి అనుభవాన్ని రంగరించి ఈ ప్రభుత్వానికి సూచన చేస్తే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు అధ్యక్ష, తీసుకుంటాం. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి ఉద్దండుల యొక్క సూచనలు తీసుకొని ప్రభుత్వాలను నడిపిన చరిత్ర మీకు తెలుసు కదా అధ్యక్ష. మాకెందుకు అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ మాకు సూచనలు చేసి వారి అనుభవంతో మాకు సలహాలు ఇస్తే సరిదిద్దుకోవడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? మహిళా సాధికారిత కోసం చెప్పాల్సి ఉండే. కాకపోతే మొదటి 5 సంవత్సరాలలో ఒక మహిళకు కూడా మంత్రి పదవిని ఇయ్యని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నుంచి ఇంతింత ఆశించడం, ఆలోచన చేయడం అనేది ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలనో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే ఉన్నది యువత. నిరుద్యోగ సమస్య, విద్యార్థులు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, అదేవిధంగా మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నెలల తరబడి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ యువత ఈరోజు ప్రతి సంవత్సరం నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న అధ్యక్ష, 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణలో బయటకు వస్తున్నారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు చదువుకొని చాలామంది పేదలందరూ కూడా బయటకు వస్తున్నారు. 1,10,000 మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో వ్యత్యాసం ఉంది అధ్యక్ష.
వాళ్ళు ఆశించిన మేరకు వీళ్ళల్లో నైపుణ్యం లేకపోవడం వల్ల వీళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అక్కడ ఉద్యోగ ఖాళీలు అట్లాగే ఉండిపోతున్నాయి అధ్యక్ష. అందుకే ఆలోచన చేసిన మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు మిగతా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులను పిలిచి వాళ్ళందరితో చర్చించినాం. ఏంది వాళ్ళ సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది. అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ గ్రాడ్యుయేట్స్ను కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కానీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి సాంకేతిక నైపుణ్యంలో వారికి శిక్షణ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే ఎనీ అదర్ యూనివర్సిటీ లాగా మళ్ళీ దాని ప్రాధాన్యత తగ్గుతుందేమని దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన చైర్మన్లను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్ర ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఒక వ్యాపార దిగ్గజంగా గుర్తింపు పొందిన ఆనంద్ మహేంద్రను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఒప్పించి అతన్ని చైర్పర్సన్గా పెట్టిన అధ్యక్ష. రెడ్డి ల్యాబ్స్, అరబిందో, అపోలో లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇయర్ ఆల్రెడీ అడ్మిషన్ చేసి 20,000 మందిని ఆల్మోస్ట్ రిక్రూట్ చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ కార్పొరేట్ కంపెనీలు అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళ పరిశ్రమలలో ఏదైతే అవసరం ఉందో అదే కరికులం కింద అదే సిలబస్ కింద దాని మీదనే శిక్షణ ఇచ్చి వాళ్ళే విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకే శిక్షణ ఇచ్చి వాళ్ళని డైరెక్ట్ వాళ్ళ కంపెనీలు అడాప్ట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ సంస్థలను ఒప్పించి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఒక నూతన శకానికి తెలంగాణ రాష్ట్రం నాంది పలికింది అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో గొప్ప కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ కార్పొరేట్ కంపెనీ యజమానులు వాళ్ళు, కానీ వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక గొప్ప సందర్భం తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. అది ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. ఈరోజు వాళ్ళందరినీ ఒక బోర్డు మీదకి పట్టుకొచ్చిన అధ్యక్ష. వాళ్ళకి వ్యాపార పోటీలు ఉన్నాయి, అయినా ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణలో చదువుకుంటున్న పట్టభద్రులకు సాంకేతిక నైపుణ్యం అందించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోనే పక్క దేశంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఈరోజు పంపించడానికి చేస్తున్నాం. పారామెడికల్, నర్సింగ్ ఆడపిల్లలు చదువుకొని వస్తున్నారు. చాలా దేశాలలో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలా వెళ్ళాలనో ఎక్కడికి వెళ్ళాలనో తెలియని పరిస్థితిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరికీ అవకాశాలు కల్పించి వాళ్ళను ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప ప్రయోగం. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం మొన్న జరిగిన ఒలింపిక్స్